10 లక్షల లోన్ మంజూరయ్యింది. ప్రభుత్వ ఉద్యోగి షూరిటీ సంతకం చేస్తే సరిపోతుందంట అన్న వెంకటేష్ మాటల్ని పెడచెవిన పెడుతూ బయటికి నడిచాడు భూపతి. ప్లీజ్ మావయ్య, ఈరోజే చివరి రోజు, సంతకం చేయకుంటే లోన్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నా వినకుండా నీ లోన్కు నా ఉద్యోగాన్ని ఎరవేయాలా? అది కుదరదు, ఇంకేదైనా చూసుకో అంటూ బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు. సొంత చెల్లెలి కొడుక్కి కూడా సాయం చెయ్యని భూపతి నైజానికి చేష్టలు దిగిపోయాడు వెంకటేష్. పెగడపల్లి మండలంలో ఏఏఓగా పనిచేస్తున్న భూపతి ఫీల్డ్ వర్క్ చూసుకొని మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. భోజనం చేసి 3ంటికి మళ్ళీ పెగడపల్లి బయలుదేరాడు. కరీంనగర్ నుండి పెగడపల్లికి బైక్ మీద గంట ప్రయాణం. 10 లక్షల లోన్ కోసం షూరిటీ సంతకం చేయడం అతనికి ఇష్టం లేదు. ఆ మాటకొస్తే ఇతరులకు సాయం చేయడం పట్ల పెద్దగా ఆసక్తి లేదు భూపతికి. వెదిర క్రాస్ రోడ్ వద్ద పెగడపల్లి వైపు తిరుగుతుండగా ఎదురుగా ఓ వ్యక్తి ఆతృతగా దాదాపు రోడ్డు మధ్యలోకొచ్చి లిఫ్ట్ కావాలన్నట్లుగా చేయి ఊపాడు. హెల్మెట్లో ఉన్న భూపతి కాస్త స్లో చేశాడు. ఆ వ్యక్తి ఆందోళన, ఆతృత కలగలిసిన గొంతుతో, ప్లీజ్ సార్, గోపాలరావుపేట వరకు లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్, చాలా అర్జెంటుగా వెళ్ళాలి అని అన్నాడు. అతను హరినాథ్. వెదిర హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాడు. భూపతి ఏమీ మాట్లాడకుండా బైక్ను ముందుకు కదిలించాడు. హరినాథ్లో ఆందోళన ఉధృతం కాగా, ప్లీజ్ సార్, ఇంటి దగ్గర మా ఆవిడకి నొప్పులొస్తున్నాయంట అన్నాడు వెనక నుండి అరుస్తున్నట్లుగా. భూపతి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి లిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం లేదన్నట్లు అదే స్పీడ్లో ముందుకు వెళ్ళిపోయాడు. అతను నిస్సహాయంగా చేతును విదిలించాడు. ఇప్పట్లో మరో వాహనం వచ్చేలా లేదు. ఎట్లా? అప్పటికి దాదాపు అరగంట నుండి అక్కడే వెయిట్ చేస్తున్నాడతడు. వెదిర క్రాస్ రోడ్ నుండి గోపాలరావుపేటకు దాదాపు 24 కిలోమీటర్లు ఉంటుంది. బస్ రావాలంటే 5 అవుతుంది. 1-2 ఆటోలు వెళ్ళినా వాటిలో ఖాళీ లేదు. లిఫ్ట్ కోసం చూస్తే 2 బైకులు వెళ్ళాయి, కానీ మొదటి 2ంటికి ఖాళీ లేదు. మూడో అతను భూపతి. కనీస కనికారం కూడా లేకుండా నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు. అలాగే అసహ్యుడై మెయిన్ రోడ్ వైపు చూస్తుండిపోయాడు హరినాథ్. రోజు గోపాలరావుపేట నుండి వెదిరకు బైక్ మీద వచ్చిపోతుంటాడు అతడు. ఈరోజు బడికి తయారై బండి తీసేసరికి ముందు టైర్ పంచర్ అయి ఉంది. చేసేదేమీ లేక టైం అయిపోతుందని సమయానికి వచ్చిన బస్సు ఎక్కి క్రాస్ రోడ్ నుండి ఆటోలో స్కూల్కి వచ్చి పడ్డాడు. ఇంటి దగ్గర నెలలు నిండిన భార్య వసంత తను 4 రోజులు సెలవు పెడతానంటే వారించి పంపించింది. తీరా బడికొచ్చాక డాక్టర్ ఇచ్చిన డేట్కు 10 రోజుల ముందే నొప్పులు మొదలయ్యాయి వసంతకు. లంచ్ టైంలో ఫోన్ రావడంతో 3 గంటలకు హఠాహుట్టిన బయలుదేరి స్కూల్ నుండి క్రాస్ రోడ్డుకు ఆటోలో 5 నిమిషాల్లో చేరుకున్నాడు. కానీ ఇప్పుడేమో ఇటువైపు వెళ్లేందుకు ఏ వాహనమూ దొరకడం లేదు. ఇంటి దగ్గర వసంత చెల్లెలు స్రవంతి ఉండడం అంత ఆందోళనలోనూ అతనికి కొంత రిలీఫ్నిచ్చింది. అదీగాక నెల వసంతకు స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టరే చెకప్ చేస్తుండడం మరింత ఊరటనిచ్చే విషయం. ఇంటి నుండి ఆటోలో బయలుదేరితే 15-20 నిమిషాల్లో ఆసుపత్రిలో ఉంటుంది. అదే విషయం స్రవంతికి చెప్పి తను బయలుదేరాడు హరినాథ్. ఇప్పుడేమో ఇక్కడ ఏదో ఒక వాహనం దొరికితే బాగుంటుందని చూస్తున్నాడు. లిఫ్ట్ సాయం కూడా అందకపోవడం అతన్ని ఆందోళనకు గురి చేస్తుంది. అరగంట దాటిపోయినా ఇంకా క్రాస్ రోడ్డు వద్దనే ఉన్నాడు. ఎట్లా? హరినాథ్ ఆశగా మెయిన్ రోడ్ వైపే చూస్తుండిపోయాడు. మరొక ఆపద్బాంధవుడెవడైనా రాకపోతారా అని. బైక్ వెనక కూర్చున్న హరినాథ్ ఉన్నట్టుండి ఆపండి ఆపండి అని అరిచాడు. బైక్ నడుపుతున్న పెద్దాయన ఉలిక్కిపడి బ్రేక్ వేశాడు. ఏమైంది? ఏదన్నా పడిపోయిందా అన్నాడు వెనక్కి తిరిగి చూస్తూ. దారిన పోయే దానయ్య బండి మీద లిఫ్ట్ అడిగి కూర్చున్న హరినాథ్ చటుక్కున బండి దిగుతూ, అదిగో అక్కడ చూసారా, రోడ్డు కింద ఎవరో బైక్తో సహా పడిపోయినట్లు ఉన్నారు అన్నాడు పడిపోయిన బైక్ వైపు అడుగులేస్తూ. పెద్దాయన తను బండి దిగుతుండగానే, అర్జెంటుగా పోవాలన్నావు కదా, నీ ఇంటామెకు పురిటి నొప్పులంటివి, మరి జల్దీ పోవాలని లేదా అని అన్నాడు. ఉంది కానీ పాపం ఎవరో ఏమిటో చూద్దాం, 2 నిమిషాలు ఆగండి అని పడిపోయిన బండి వైపు రోడ్డు కిందకు దిగబోతూ దిగ్భ్రాంతికి లోనయ్యాడు హరినాథ్. అక్కడ బైకున్న చోటుకు దూరంగా గోతులో పడి ఉన్నాడు ఒక వ్యక్తి. తలకు గాయమై రక్తం కారిపోతుంది. ఉన్నాడో పోయాడో తెలియని స్థితిలో బోర్లా పడి ఉన్నాడు. హరినాథ్ గబగబా లోనికి దిగి ఆ వ్యక్తిని కదిలించి చూశాడు. సన్నగా మూలుగు వినిపించింది.
అమ్మయ్యా, చనిపోలేదు అనుకుంటూ నెమ్మదిగా భుజాలు పట్టి వెల్లకిలా తిప్పాడు. నడి వయసులో ఉన్న వ్యక్తి తల వెనక తాకిన దెబ్బకు లేవలేని స్థితిలో ఉన్నా ఆ వ్యక్తి పరిసరాల స్పృహ కోల్పోలేదు. గొంతెత్తి అరవలేని స్థితిలో ఎవరాదుకుంటారా అన్నట్లు ఎదురు చూస్తున్నాడు. అతనెవరా అని ఆలోచించడం లేదు హరినాథ్. రక్తం దారగా కారిపోయి స్పృహ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న అతన్ని ఎట్లా రక్షించాలా అని ఆలోచిస్తున్నాడు. హరినాథ్ లేచి నిలబడి రోడ్డు వైపు చూశాడు. పైన గట్టు మీద నిలబడి వీళ్ల వైపే చూస్తున్నాడు అతనికి లిఫ్ట్ ఇచ్చిన పెద్ద మనిషి. రండి సార్, ఇతన్ని కాస్త పైకి తీసుకొద్దాం. ఎవరి సహాయంతోనైనా హాస్పిటల్కి తీసుకుపోవచ్చు, హరినాథ్ కింద నుండి అరిచాడు. ఏమయ్యా, పెళ్ళాం నొప్పులతో ఉందన్నావు? అబద్ధం చెప్పి నాతో వచ్చావా? ఇప్పుడు ఈయనకు సాయం చేద్దామంటావు? ఏందయ్యా చేసేది? నాకు పని లేదనుకుంటున్నావా? ఈయన కాని నడిమిట్లా పుసుక్కుమన్నాడనుకో, లేనిపోని రంప, నేను వెళ్ళిపోతున్నా అన్నాడతను. సార్ సార్, కనీసం పైదాకా సాయం పట్టండి అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు హరినాథ్. సాయం లేదు, గీయం లేదు. గాలికి పోయే కంప నేనట్టు పెట్టుకోను. నేను వెళ్ళిపోతున్నా. కొద్ది క్షణాల్లో బండి స్టార్ట్ అయి వెళ్ళిపోయిన శబ్దం. హరినాథ్ నిస్సహాయుడై దిక్కులు చూసే లోపే ఎవరో ఇద్దరు కిందకి దిగుతూ కనిపించారు. సంబరపడిపోయిన హరినాథ్, రండి సార్ రండి, మీరన్నా సాయం పట్టండి, పాపం చనిపోయేలా ఉన్నాడు అన్నాడు. మీ మనిషేనా అన్నారు వాళ్ళు సహాయం పడుతూ. హరినాథ్ కాదన్నట్లు తలూపుతూ, పరిచయం ఏమీ లేదు, ఇప్పుడే పడిపోయినట్టున్నాడు. రోడ్డు మీదకు తీసుకువెళితే ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా అంటుంటే ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని లేపి కష్టం మీద పైకి తీసుకొచ్చారు. మీ మనిషి కాదంటున్నారు, ఇప్పుడేం చేద్దామని అన్నాడు వాళ్ళల్లో ఒకరు. 108కి కాల్ చేద్దాం. ఓకే, హాస్పిటల్ దాకా తీసుకువెళ్ళి ఇతన్ని కాపాడిన పుణ్యం కూడా మీరే కట్టుకోండి. మేం చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. హరినాథ్ వెనక నుండి పిలుస్తున్నా పట్టించుకోకుండా బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ నిస్సహాయుడైన హరినాథ్ దిక్కులు చూస్తుంటే అదే టైంలో జోబులోని ఫోన్ మోగింది. రేరుగా దొరికే తన నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఈ రూపంగా ఒక అపరిచితుడికి ఉపయోగపడుతుందని తానేనాడూ ఊహించలేదు. యాక్సిడెంట్ బాధితుణ్ణి పక్క బెడ్ పైన పడుకొని రక్తాన్ని అందిస్తూ ఆలోచిస్తున్న హరినాథ్ డాక్టర్ సలహా మేరకు నెమ్మదిగా బెడ్ దిగి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. బాధితుడు జోబులో దొరికిన పాకెట్ డైరీలో ఒకే ఒక మొబైల్ నంబర్ కనిపించింది. ఎవరన్నా కానీ ఆ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించడం తప్ప ఏం చేయలేకపోయాడు హరినాథ్. 108లో అతన్ని కరీంనగర్ తరలిస్తున్న సమయంలోనే ఇంటి దగ్గర నుండి మరదలు శ్రవంతి ఫోన్ చేసి వసంతను హాస్పిటల్లో అడ్మిట్ చేశామని, డాక్టర్ పరీక్షిస్తున్నారని చెప్పింది. పక్కింటి ఆంటీ తోడిచ్చిన విషయం, అమ్మా నాన్నలు కూడా బయలుదేరిన విషయం తెలియడంతో ఒకంత రిలాక్స్ అయినా హరినాథ్లో తను భార్య చింతలేనన్న చిన్న చింత మాత్రం మిగిలింది. ఈలోపు డాక్టర్ బయటకొచ్చి అతను కోలుకున్న విషయం చెప్పి వెళ్ళి మాట్లాడొచ్చని అన్నాడు. హరినాథ్ లోపలికి వెళ్ళగానే బెడ్ మీద లేచి కూర్చున్నాడు అతడు. ఇతర గాయాలేమీ లేకున్నా తలకు పెద్ద కట్టుతో పూర్తి స్పృహలోనే ఉన్నాడతడు. హరినాథ్ను చూస్తే ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియని స్థితిలో చితికిపోతున్నట్లుగా అనిపించాడు. బెడ్ పక్కనే స్టూల్ మీద కూర్చున్న హరినాథ్ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ, నన్ను గుర్తుపట్టారో లేదో, రోడ్డు మీద నిల్చొని మీ అత్యవసర పరిస్థితి చెప్పినా కనీసం లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన అహంభావిని నేను అన్నాడు దాదాపు రోదిస్తున్నట్లుగా భూపతి. తెలుసు అన్నాడు సింపుల్గా హరినాథ్. భూపతి విస్తుబోతూ, గుర్తుపట్టి కూడా మీ ఎమర్జెన్సీని వదిలిపెట్టి నాలాంటోడికి సాయం పట్టి హాస్పిటల్కు తెచ్చి రక్తం ఇచ్చి మీలాంటి మనుషులు అరుదుగా ఉంటారు సార్ ఈ రోజుల్లో. అతడు కళ్ళ నీళ్లు పర్యంతం అయ్యాడు. హరినాథ్ అతన్ని అనునాయిస్తూ, అది సరే, ఇప్పుడెలా ఉంది మీకు అని అన్నాడు. నాదేముంది సార్, మీలాంటి మంచి వ్యక్తికి సాయం చేయలేని దౌర్భాగ్యుణ్ణి నేను. ముందు మీ భార్య పరిస్థితి ఏంటో చెప్పండి అన్నాడు ఉద్విగ్నంగా. అప్పటికే నర్సు వచ్చి, మీరు కాల్ చేసిన వ్యక్తి వచ్చాడు సార్ అని అంది. హరినాథ్ లేస్తూ, మీరన్నట్లు నేను మీకు చేసింది మంచే అయితే అక్కడ నా భార్యకు కూడా మంచే జరుగుతుందని నమ్ముతాను సార్ అన్నాడు విశ్వాసంగా. భూపతి ఉద్విగ్నంగా, తప్పకుండా తప్పకుండా మీకు మంచే జరుగుతుంది, మంచే జరగాలి అంటుండగానే హరినాథ్ చేతిలో ఫోన్ మోగింది. అటు నుండి శ్రవంతి సంతోషంగా పట్టలేనట్లుగా చెబుతోంది, బావా, అక్కకు నార్మల్ డెలివరీ,
పాప పుట్టింది. అమ్మా, నాన్న, పక్కింటి ఆంటీ అందరం ఇక్కడే ఉన్నాం. ఎవ్రీబడీ హ్యాపీ. ఉబ్బి తబ్బిబైపోతుంది ఆమె. హరినాథ్ మొహం వెలిగిపోయింది. మీరన్న మంచే జరిగింది సార్. మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. అతను షేక్ హ్యాండ్ ఇచ్చి కదిలిపోతుంటే ఇలాంటి వాళ్ళ మంచితనమే, అదే ఆ మనిషితనమే తమకు ఏ ఆపద రాదనే ఆత్మవిశ్వాసాన్ని అనుకుంటుండగానే లోనికి అడుగుపెట్టాడు వెంకటేష్. ఎట్లా జరిగింది మావయ్య? ఇందాక హరినాథ్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు. ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా వెంటనే పరిగెత్తుకొచ్చాను. ఈ గవర్నమెంట్ ఆసుపత్రి ఏంటి మావయ్య, ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ అవుదాం అన్నాడు లేవదీసే ప్రయత్నం చేస్తూ. భూపతిలో తెలియని మార్పుతో కూడిన శక్తి ఏదో ప్రవేశించినట్లు, నేనిప్పుడు మనిషితనం ఎరిగిన మనిషిని. నాకేం కాదు, ఇక్కడే ఉంటాను. నువ్వు లోన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి ఇదే చివరి రోజు అన్నావు కదా, ముందు ఆ డాక్యుమెంట్లు తీసుకురా, సంతకం చేస్తాను అని అన్నాడు. అంత సడన్గా అతనిలో వచ్చిన పరివర్తన ఏమిటో అర్థం కాక నోరెళ్లబెట్టి చూస్తుండిపోయాడు వెంకటేష్.